శ్రీకృష్ణ రాయబారము పాఠ్యాంశం నందలి పద్యాలను గురించి తెలుసుకుందాం. జలదస్వన గంభీరత నెలుగొప్పగా దంతదీప్తులెసగా ముకుందుండలరుచు సభ నఖిల జనంబులు విన ధృతరాష్ట్ర భూవిభునకిట్లనియన్ జననాథ నీయరుంగని పనులు గలవే అయినందగవున్ వరమహితంబుందనవానికింజెప్పన తగునని వచ్చితి భారతాన్వయము ప్రియముందన్ జననాథ నీరుంగని పనులు గలవే అయినంతగవు పరమహితంబు తనవారికింజెప్పన తగునని వచ్చితి భారతాన్వయము ప్రియముందన్ క్షీరోదక గతిన్ పాండవ కౌరవులొడంగూడి మనకి కార్యంబది నీ వారసి నడుపుము వారన వీరన గురుముఖ్య నీకు వేరుంగలదే. ఈ పద్యాలను విడదీసి మరొకసారి చదువుకుందాము. జలదస్వన గంభీరతన్ ఎలుగొప్పంగన్ దంతదీప్తులు ఎసగన్ ముకుందుండు అలరుచు సభన్ అఖిల జనంబులు వినన్ ధృతరాష్ట్ర భూవిభునకు ఇట్లనియన్. శ్రీకృష్ణ పరమాత్మ కౌరవులకు పాండవులకు మధ్యన సంధి కుదర్చడం కొరకు పాండవుల యొక్క కోరిక మేరకు కౌరవుల వద్దకు రావడం జరిగింది. ఆ సభలోనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. రెండవ పద్యాన్ని చూద్దాము. కా అంటే కంద పద్యము అని అర్థము. జననాథ నీ ఎరుంగని పనులు గలవే అయినన్ తగవున్ పరమహితంబున్ తన వారికిన్ చెప్పన తగునని వచ్చితిన్ భారతాన్వయము ప్రియముందన్. క్షీరోదక గతిన్ పాండవ కౌరవుల్ ఒడగూడి మనకి కార్యంబది నీవు ఆరసి నడపుము వారనన్ వీరనన్ గురుముఖ్యులు వారనన్ వీరనన్ కురుముఖ్య నీకు వేరుంగలదే. మేఘ గర్జన శబ్దం ఏ విధంగా ఉంటుందో అటువంటి శబ్దాన్ని చేస్తూ జలదస్వన గంభీరతన్ నెలుగొప్పగన్ దంతదీప్తులెసగన్ ముకుందుండు అలరుచున్. ముకుందుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ గంభీరమైనటువంటి మేఘ గర్జన చేసినప్పుడు వచ్చే శబ్దంతో సమానమైనటువంటి విధంగా తాను తన మాటల్ని చెప్పడానికి ప్రారంభించాడు. ఎవరెవరు వినాలనుకుంటున్నాడో వినండి. అలరుచున్ సభన్, ఆ యొక్క సభలో అఖిల జనంబులు, ఆ మయసభా ప్రాంగణంలో అఖిల జనంబులు వినన్, అక్కడున్నటువంటి వారందరూ వినగా ధృతరాష్ట్ర భూవిభునకు, దుర్యోధనాదుల యొక్క తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర భూవిభునకు, భూవిభుడు అంటే రాజు, భూమికి భర్త అని అర్థము, ఇట్లనియన్ ఈ విధముగా అన్నాడు. జలదస్వన గంభీరతన్ ఎలుగొప్పగా దంతదీప్తులెసగన్ ముకుందుండలరుచు సభన్ అఖిల జనంబు
వాక్యంబులు విన ధృతరాష్ట్ర భూ విభునకున్ ఇట్లనియన్. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడో చూడండి, వినండి. జననాథ నీ ఎరుంగని పనులు గలవే. ఓ రాజా, నీకు తెలియని పనులంటూ ఏమైనా ఉన్నాయా? నీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు కదా. అంటే ఇక్కడ ఒక వ్యంగ్యమైన భావము గోచరిస్తుంది. ఓ రాజా, ఇది వరకు నీవు ఏమీ మాట్లాడకుండా ఉన్నావు కాబట్టి నీ కొడుకులు చేసినటువంటి తప్పులన్నీ నీకు తెలుసు కదా. అంటే మయసభలో మాయాపాచికలతో శకుని మామ ఆధ్వర్యంలో జరిగినటువంటి జూదంలో పాండవులందరూ ఓటమి పాలై అడవులకు వెళ్ళడం, 11 ఏళ్ళ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, ఇవన్నీ చేయడం అన్నీ నీకు తెలుసు కదా. అలాగే ఆ సమయంలో గర్వోన్నతి కలిగిన వాడై, మిక్కిలి ఉన్నతమైన గర్వం కలిగిన వాడై, దుర్మార్గంగా ఏది మంచి ఏది చెడు అని కన్ను మిన్ను కానక దుర్యోధనుడు ఆజ్ఞాపించగా దుశ్శాసనుడు ఏకవస్త్రగా ఉన్నటువంటి ద్రౌపదీదేవిని ఆ యొక్క కులసతిని జుట్టుబట్టి ఈడ్చుకొని వచ్చి మయసభలో ఆమెను వస్త్రాభరణం చేయబూనడము సభ్య సమాజమంతా సిగ్గుపడేలాంటి విషయం ఇది. ఈ సభలో ఎందరో పెద్దలందరూ ఉండగా, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ఇంకా విదురుడు మొదలైన వారందరూ ఉండగా ఒక్కండు కూడా ఈ విషయాన్ని ఇది ఏమిటి అని అడగలేదు. ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా అని దీనిలో ఉన్నటువంటి అర్థము. నీ ఎరుంగని పనులు గలవే, నువ్వు చేసినటువంటి పనులు, నీ యొక్క కొడుకులు చేసిన పనులన్నీ నీకు తెలుసు. బిడ్డలు తప్పు చేస్తుంటే తండ్రి దండించాలి, కానీ అలా దండించకపోగా చేస్తున్న పనిని చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం అనేది ఆనాడు జరిగినటువంటి విషయం. అది గుర్తు చేస్తున్నాడు కృష్ణ భగవానుడు. అయినన్ తగవు పరమహితంబు తన వారికి చెప్పన్ తగునని వచ్చితి. మీరు చేసినవన్నీ తప్పులే అయినా కూడా, అయినన్ తగవున్ పరమహితంబు, తగవు అయినా కూడా, తగవు పెట్టుకున్నా కూడా తగవుని మాన్పి ఇరువురి మధ్య సంధి కుదర్చడమే పరమహితంబని భావించి, ఇదే నిజమని భావించి, తన వారికి చెప్పని తగునని, తన వారికి అంటే మనవారు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చెప్పడం తగిన విషయమే అని భావించి భారతాన్వయము ప్రియమొందగన్, ఈ భారతాన్వయము, ఈ భరత భూమిలో ఉన్న అందరూ కూడాను సంతోషపడేలాగా నేను మీ ఇరువురికి మధ్య సంధి కుదర్చడానికి, మంచి మాటలు చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఓ ధృతరాష్ట్ర, నేను చెప్పబోయేవన్నీ కూడా విను, ఆలకించు అని చెప్పబోతున్నాడు మన కృష్ణ భగవానుడు. 3వ పద్యము. క్షీరోదక గతిన్ పాండవ కౌరవులొడంగూడి మనకి కార్యంబది నీ వారసి నడుపుము వారన వీరన గురుముఖ్య నీకు వేరుంగలదే. ఓ కురుముఖ్య, ఓ కురు రాజులలో కౌరవులలో ముఖ్యుడైనటువంటి ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, క్షీరోదక గతిన్, క్షీరం అంటే పాలు, ఉదకము అంటే నీరు, పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా మన పాండవ కౌరవులు కలిసి ఉండాలి. క్షీరోదక గతిన్ పాండవ కౌరవులు ఒడంగూడి, పాండవులు కౌరవులు కలిసిమెలిసి ఉంటేనే మనకి కార్యం బది, మనకు నిజమైన కార్యము అది నీవు ఆరసి, నీవు ఈ విషయంలో చొరవ తీసుకొని వారిరువురి మధ్య సఖ్యతను నడపడానికి ప్రయత్నించుము. నీవు ఆరసి పరిశీలించి, ఆరసి అంటే పరిశీలించి నడుపుము,
ఏమని? వారన వీరనన్, వారు వేరు వీరు వేరు అని తేడా లేకుండా, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు, నేను నా వాళ్ళు అనకుండా మనము మనవాళ్ళు అని వారనన్ వీరనన్, వారు అంటే పాండవులు, వీరు అంటే కౌరవులు అని అర్థం ఇక్కడ. ఆ పాండవులు వేరు కౌరవులు వేరు అనే భావాన్ని విడిచిపెట్టు. నీకు వేరుంగలదే కురుముఖ్య, నీకు వారన వీరనన్ వేరుగలదే, వారన వీరనన్ నీకు వేరుంగలదే. ఓ కురుముఖ్య, ఓ రాజా, వారు వీరు అనే తేడా లేకుండా నీవు కౌరవ పాండవుల మధ్య సఖ్యత కుదర్చడానికి ప్రయత్నం చెయ్యి అని సలహా ఇవ్వడానికి, సూచన చేయడానికి మన కృష్ణ పరమాత్మ ఆ యదుకుల నందనుడు రావడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి పద్యం ఇది. భరత కులంబు ధర్మమును బాణియు సత్యమున్ బొత్తు పెంపునున్ గరుణయు. భరత కులంబు ధర్మమును పాడియు సత్యమున్ బొత్తు పెంపునున్ కరుణయున్ గల్గియుండుననగా నుతిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీయనుంగుదమ్ముడున్ నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు ఈ సుచరిత క్రమమిప్పుడున్ దప్పనేటికిన్. ఈ పద్యాన్ని మరొకసారి పరిశీలిద్దాం. చంపకమాల వృత్తంలో ఉన్నటువంటి పద్యం ఇది. తిక్కన సోమయాజి గారు నాటకీయ శైలిలో సంభాషణాత్మకంగా అత్యద్భుతంగా తన రచన కొనసాగించాడు అనడానికి పద్యాలే నిదర్శనం. ఇరువురి మధ్యన సంభాషణ జరిగితే ఎలా ఉంటుందో ఆ విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతున్నట్లుగా ఉన్న పద్యాలు ఎంతో అద్భుతమైనవి. తిక్కన గారి రచనా శైలికి, వారి కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదుకు తగినవిగా ఉన్నాయి. ఉభయ కవిమిత్రుడు అంటే సంస్కృతము తెలుగు రెండింటిలో పాండిత్యము కలవాడు అని అర్థం. భరత కులంబు ధర్మమును బాడియున్ సత్యమున్ బొత్తు పెంపును గరుణయుం గరిగియుండు ననంగానుతిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీయనుంగుదమ్ముడున్ నీ తనయుల్ యశోధురంధర శుభశీలురి సుచరిత క్రమమిప్పుడు దప్పనేటికిన్. ఈ పద్యాన్ని గురించి మనము ప్రతి పదార్థము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, భావం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పదార్థ తాత్పర్యానికి రాదగిన పద్యం ఇది. భరత కులంబు, ఈ పద్యాన్ని మనము అన్వయం చేసుకుంటూ వెళదాం. భరత కులంబు ధర్మమును పాడియు సత్యమున్ పొత్తున్ పెంపునున్ కరుణయున్ కల్గియుండున్ అనగాన్ నుతిన్ కన్నది, నుతి ప్లస్ కన్నది నుతిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీ అనుంగు తమ్ముడున్ నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు ఈ సుచరిత క్రమము ఇప్పుడున్ తప్పనేటికిన్. తప్పన్ ప్లస్ ఏటికిన్. ఇప్పుడు మనము దీని భావాన్ని పరిశీలిద్దాం. భరత కులము, భరత వంశమునందు ధర్మము పాడియున్ సత్యమున్, ధర్మము పాడియున్ సత్యమున్ పొత్తున్ పెంపున్.
ధర్మమున్ బాడియున్ అంటే అబద్ధమాడకుండుట, ధర్మమునే చెప్పుట, ఏదైనా సరే ఈ కులం యొక్క వంశోద్ధరణకు ప్రయత్నించడం అనేది, ఆడిన మాట తప్పకుండుట, ధర్మమును కలిగి ఉండుట, పాడియున్ ఆడిన మాటను తప్పకుండుట, సత్యము సత్యమునే పలుకుట, పొత్తున్ పెంపున్ పొత్తు అంటే అందరి మధ్య సఖ్యత కలిగి ఉండుటన్, పెంపునున్ కరుణయున్ అత్యధికమైన కరుణ దయాగుణమును కలిగి ఉండుట, దయాగుణమును కూడా కలిగి ఉండును. ఈ కులములో ఉన్నటువంటి వారందరికీ గుణాలన్నీ ఉన్నాయి అని అనగా అని చెప్పుకోగా, నుతికన్నది ప్రసిద్ధిగాంచినది కదా, ప్రఖ్యాతిగాంచినది కదా, అందులోను సద్గుణోత్తరులరు నీవు అందులో సద్గుణాలకు నిలయమైనటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవు నీ అనుంగు తమ్ముండు, నీ యొక్క తోడబుట్టినటువంటి సోదరుడైనటువంటి పాండురాజు ఆయన యొక్క తనయుల విషయంలో ఆడిన మాట ఎందుకు తప్పుతున్నావు అని అంటున్నాడు. నీ అనుంగు తమ్ముడున్, నీ యొక్క అనుంగు సోదరుడు అంటే తోడబుట్టినటువంటి వాడైన పాండురాజున్, ఈ తనయుల్ ఈ పిల్లలందరూ పాండురాజు మరియు ఆయన యొక్క తనయులు అంటే పాండవులు, నీ తనయులు కూడా యశోధురంధర శుభశీలురు, మరి నీ కుమారులు కూడాను మరి అంతటి మంచి గుణాన్ని కలిగి కీర్తిని ప్రతిష్టను పొందడానికి తగినటువంటి గుణములు కలిగిన వారు కదా అని అందరూ చెప్పుకుంటున్నారు కదా. మరి ఈ సుచరిత క్రమము, ఈ యొక్క భరత కులం యొక్క సుచరిత అంటే మంచి చరిత కలిగినటువంటి క్రమము ఇప్పుడు తప్పనేటికి నువ్వెందుకు మాట మారుస్తున్నావు, ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని అంటున్నాడు. భరత కులము అనేది ధర్మమునకు, ఆడిన మాట తప్పకుండా ఉండడానికి, సత్యమునే పలుకుట అనే గుణానికి గొప్ప స్థానం కలిగినది కదా. అలాగే నీవు కూడా గొప్ప కరుణను కూడా, దయాగుణము కూడా కలిగినటువంటి వంశమని అంటారు కదా. అలా పేరు మోసినది కదా. మరి నీవు కూడాను సద్గుణోత్తరుడవు కదా. నీ యొక్క అనుంగు తమ్ముడు, నీ యొక్క తోడబుట్టినటువంటి తమ్ముడైన పాండురాజు గారి యొక్క కుమారులైనటువంటి పాండవుల విషయంలో నీ తనయులను మాత్రమే వృద్ధి చేసుకోవాలి, వాళ్ళకే రాజ్యం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది కదా అని వ్యంగ్యంగా కూడా అంటున్నాడు మన కృష్ణ పరమాత్మ. నీవు చాలా గొప్పవాడివిలే అంటారు. అవునవును, నువ్వు చాలా గొప్పవాడివి. నీవు గొప్పవాడివి అంటే నువ్వు చాలా మంచివాడివి అని అర్థం వస్తుంది. నువ్వు గొప్పవాడివిలే, నీ గుణాలు ఎవరికి తెలియవులే అని వ్యంగ్యము. తెలుగులో ఇటువంటి భావాలు చాలా చక్కగా చెప్పొచ్చు. నీ తనయులు కూడా యశోధురంధరులు, అవును యశస్సును కీర్తిని గడించినటువంటి వారులే. ఎటువంటి కీర్తి? చెడ్డవారు అనే కీర్తిని పొందారు అని దీని వెనకున్న అంతర్లీనమైన భావం ఇది. అటువంటి యశోధురంధర శుభశీలురు, నీవు నీ తనయులు గొప్పవారులే అన్నాడు. అంటే నిజంగా వాళ్ళు చేసింది మంచి పని కాదు. ఆ పాండవులను అడవులకు పంపించారు. అలాగే ద్రౌపదీదేవిని అవమానించడం ఇవన్నీ కూడా జరిగాయి కదా. మరి అన్ని రకాల తప్పులు చేసిన వాళ్ళను గురించి ఇదేమిటి నా ఇలా పొగుడుతున్నాడు అని అనుకోకండి. అవునవునులే, మీ గుణాలు ఎవరికి తెలియవులే, నీవు ఎటువంటి వాడివో తెలియదా అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. పైకి దీని అర్థం ఏమిటంటే, నీవు నీ తనయులు కూడాను ఈ వంశాన్ని కాపాడేంత గొప్ప యశస్సును కీర్తిని కలిగిన శుభశీలురు, శుభప్రదమైన మంచి శీలము కలవారు కదా. మరి ఈ యొక్క సుచరిత క్రమము, ఇంతటి సుచరిత క్రమమును, మంచి చరిత్ర కలిగిన ఈ యొక్క కులంలో ఉన్నటువంటి మీరు అవన్నింటినీ ఎందుకు తప్పుతున్నారు? మాటిచ్చారు. 11 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి మళ్ళా మీకు ఆ రాజ్యం ఇస్తాను అని
దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు అందరూ కలిసి చెప్పడం జరిగింది కదా, మరి ఎందుకు మరి మాట తప్పుతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ మన ఆ ధృతరాష్ట్ర మహారాజుతో ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండంగా, దుర్యోధనాదులు కూడా వింటూ ఉండంగా వాళ్ళందరినీ చూపిస్తూ చక్కగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు మన లీలామానుష విగ్రహుడైన కృష్ణ పరమాత్మ. ఈ ఒక్క పద్యాన్ని మరొక్కసారి చదువుకుందాము. భరత కులంబు ధర్మమును బాడియు సత్యమున్ బొత్తు పెంపునన్ గరుణయుంగల్గియుండు ననగానుతిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీ అనుంగుదమ్ముడు నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు ఈ సుచరిత క్రమమిప్పుడు దప్పనేటికిన్. తరువాయి భాగంలో మరొక అంశంతో కలుసుకుందాము. స్వస్తి.